ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ శ్యామల గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నిన్న కొండ సురేఖ గారు కేటీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి అని ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి అని చెప్పేసి ఈ సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొచ్చారండి? కొండా సురేఖ గారిని అడగాలండి, ఎందుకు తీసుకొచ్చారు ఆమెకే తెలియాలా. అసలు సంబంధమే లేదు మ్యాటర్కి. అండ్ కేటీఆర్ గారికి సంబంధం లేదు, అండ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకు కూడా సంబంధం లేదు. ఎవరో ర్యాండమ్గా పెట్టిన పోస్ట్ ని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని ఉద్దేశించి అది కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని దీంట్లో కలపడం అనేది చాలా దురదృష్టకరం. రాష్ట్రం అంతటా కూడా ప్రజలందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక మంత్రిగా ఉండి ఒక మహిళగా నిన్నటిదాకా ఆమె మీద ఏదో పోస్టులు పెట్టిరని చెప్పేసి ఆమె మీడియా ముఖంగా ఏడుస్తూ ఆమె చెప్పింది. మరి అదే మీడియా ముఖంగా ఇంకొక మహిళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేయడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే తెలుసు. ఎందుకంటే 10 నెలల నుంచి మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అని అంటే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే వాళ్ళు పెట్టిన స్కీమ్స్ గురించి మాట్లాడడం లేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడడం లేదు. అండ్ ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి కొత్తగా రీసెంట్గా హైడ్రాని తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. సో దాన్ని డైవర్ట్ ఎట్లా చేయాలి అనేది స్టేట్ వైడ్గా మాట్లాడుకున్న ఇష్యూని తీసుకొస్తేనే ఇదంతా డిస్కషన్ అనేది డైవర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నిన్న కొండా సురేఖ గారు అట్లా మాట్లాడినరని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదంతా ప్లాన్ చేసిండ్రు. ఇదంతా ఆయనకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ముందు నుంచి ఆయన బిహేవియర్, ఆయన ఆలోచన విధానం అంతా డైవర్ట్ చేసి రోజులు గడపాలా. ప్రజలు ఎవ్వరు వాళ్ళని క్వశ్చన్ చేయదు. క్వశ్చన్ చేసి తీసుకుపోయి జైల్లో పడేలా కేసులు చేయాలి. ఇదే పని మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది. మీరు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మేడం, పిసిసి అధ్యక్షులు ఈరోజు సినీ ఫీల్డ్ వాళ్ళకి అందరికీ క్షమాపణలు చెప్పినట్టు చెప్తున్నారు. ఆయన ఎందుకు చెప్పాలా? అన్నోళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు కొండా సురేఖ గారు అన్నారు అని ఆమె ఈరోజు ఏమన్నారు, ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అవి నేను వెనుకకు తీసుకుంటున్నా అన్నారు తప్ప వాళ్ళు ఏం సారీ చెప్పలే. అంతగానం నిన్న ఒర్రిన ఆమె అదే బాధతో అదే ఇదితోనే ఆమె అందరినీ మీడియాని తీసుకొచ్చి చెప్పేడుండే. ఒక పోస్ట్ పెట్టేసి ఒక 2-3కి సారీ అంటే నేను వెనుకకి తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు. నిన్న ఏదైతే కమెంట్స్ చేసిందో బహిరంగంగా ప్రతి ఒక్కళ్ళ పేరు, ఎవరెవరి పేర్లు తీసిందో ఆ పేర్లు అన్నీ తీసి నేను చేసింది తప్పు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె మాట్లాడితేనే దానికి యాక్సెప్ట్ ఉంటుంది. అంతేగాని ఎవరో చేసిన దానికి ఈయన టీపీసీసీ సారీ చెప్పడం ఏంటి? ఇప్పుడు ఎవరో పెట్టిన పోస్ట్కి కేటీఆర్ గారిని సారీ చెప్పమండి, ఆయనకేం సంబంధం? ఆయన అసలు కొండా సురేఖ గారి పేరే తీయలేదు. మీకు పవర్ ఉంది, మీరు మంత్రి, ఆ పోస్ట్ చేసిన వాళ్ళని లీగల్ యాక్షన్ తీసుకోండి. ఎవరు కూడా ఏమనట్లేదు. మా పార్టీ హరీష్ రావు గారు కూడా బహిరంగంగా వారికి ఇట్లా కరెక్ట్ కాదు, ఎవరు పోస్ట్ చేసినా కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. సో ఇంతగానం జరుగుతున్నా వాళ్ళ పార్టీ నాయకులు కూడా మా మహిళల మీద చాలా పిచ్చిగా మాట్లాడడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వాలి. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే కమెంట్స్ చేసిండ్రో దాని మీద అది కూడా సమర్థిస్తున్నారు వాళ్ళు. అంటే ఏదంటే ఆమె అన్నది కరెక్టే, తప్పేముంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే పార్టీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇది ఒక అలవాటు, డైవర్ట్ చేయాలా, ఎటువంటి డెవలప్మెంట్ విషయాలు అడగద్దు. ఇప్పుడేమో మనకి బతుకమ్మ సీజన్, నవరాత్రి సీజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహిళలకి మేము చీరలు అనేటివి ఇస్తాం. ఇప్పుడు ఎవ్వరు చీరల గురించి మాట్లాడతలేరు. ఇక్కడ బతుకమ్మ సంబరాలే లేవు కదా, అందరు ఇదే డిస్కషన్ మీద ఉన్నారు కదా. బతుకమ్మ చేసుకునే మహిళలందరూ కూడా కొండా సురేఖ గారు చేసిన మాటల గురించే మాట్లాడుతున్నారు మొత్తం రాష్ట్రం అంతటా. ఒక మహిళగా ఉండి ఈరోజు ఆమె ఇట్లా మాట్లాడడం ఏంటి? మాలాంటి మహిళలు రాజకీయాలకు రావాలనుకుంటున్నాం. అట్లాంటి పెద్దవాళ్ళని చూసే, వాళ్ళు సీనియర్ నాయకురాలు, ఎన్నోసార్లు శాసనసభలో ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి మేము బయటికి రావాలి. కానీ ఇప్పుడు ఆమె చేసిన మాటలకి మేము వెనుకకు పోవాల్సి వస్తుంది. అంటే రాజకీయం ఎంత దరిద్రంగా ఉంటుందా? అసలు చేయలేని విషయాలను కూడా మీడియా ముఖంగా చేసినారని చెప్పి ఎంత కాన్ఫిడెంట్గా ఆమె చెప్పడం అనేది కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆమె పక్కనే ఉండి చూడడం. మరి పెట్టమనండి బయట, ఎవరు వద్దంటున్నారు? మా కేటీఆర్ గారు కూడా ఛాలెంజ్ చేసిండ్రు, మీరు చేసిన ఆరోపణలకి నేను టెస్ట్కి కానీ దేనికైనా రెడీ ఉన్నా అని అంటున్నారు. మరి వాళ్ళు రెడీ ఉన్నారా? అదే టెస్ట్కి వాళ్ళు కూడా రెడీ కమ్మని చెప్తున్నారు. ఆరోపణలు ఉంటే ముందు పెట్టి మాట్లాడమండి, లీగల్గా ఫైట్ చేయమని. కానీ ఇట్లా పిచ్చిగా మాట్లాడితే మాత్రం మేము ఎవరం యాక్సెప్ట్ చేయం. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఖచ్చితంగా వారు ఈ 2-3 రోజుల్లో ఏదైతే మీడియా ముఖంగా వారు కమెంట్ చేసిండ్రో అదే మీడియా ముఖంగా చెప్పాలి, సారీ చెప్పాలి. తీసిన పేర్లు అందరి పేర్లు తీసి మరీ సారీ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పోలీస్ స్టేషన్లో ఏ పాయింట్స్ రేట్ చేశారు? అంటే ఈరోజు బంజారాహిల్స్ పిఎస్లో ఏసీపీ గారిని, సిఐ గారిని కలిసినాం. కంప్లైంట్ లాక్ చేయడం జరిగింది. ఏదైతే వారు చేసిన కమెంట్స్ అన్నిటి కూడా సోషల్ మీడియా అండ్ మీడియా ముఖంగా ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అన్నీ ప్రొడ్యూస్ చేసి ఎన్ని రోజుల్లో చర్యలు తీసుకుంటారో అని అన్నాం. అంటే ఇది ఒక క్రైమ్ కాదు, జస్ట్ ఒక ప్లాట్ఫామ్లో ఇట్లా కంప్లైంట్ చేశారు కాబట్టి దానికి లీగల్ ఒపీనియన్ మాకు అవసరము. సో కోర్ట్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 1-2 డేస్లో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం, కపుల్ ఆఫ్ డేస్లో అని చెప్పారు. సో 1 వీక్ తర్వాత మళ్ళీ
దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనేది మేము దాని మీద ఫాలో అప్ చేస్తాం. మళ్ళీ ఒక 2-3 రోజులు టైం చూసి వారి రెస్పాండ్ కాకపోతే ధర్నాకి దిగడానికి రెడీగా ఉన్నాం, వారి దిష్టి బొమ్మ తలగబెట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మేడం? ఎక్కడ చూసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో స్టార్టింగ్ నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఇవి ఎంతవరకు వెళ్తాయని చెప్పేసి ఇప్పుడు మీరు చూసుకుంటే అండి, మొన్ననేమో తెలంగాణ భవన్కి కాంగ్రెస్ నాయకులు వచ్చి హంగామా చేశారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇంకా వాళ్ళ మైండ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని అనుకుంటున్నారా? అక్కడికి వచ్చి కేసీఆర్ గారి దిష్టి బొమ్మ తలగబెట్టాల్సిన అవసరం ఏముంది? అది కూడా పెట్రోల్ తీసుకొని వచ్చి మా నాయకులు అడ్డుకుంటుంటే వాళ్ళ మీద కూడా పోసి దాడి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కరువైపోయినాయి. 9 నెలల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే ఇగో ఇవే దారుణాలు, హత్యలు, దొంగతనాలు అండ్ మహిళలకి భద్రత లేకుండా పోయింది. ఎన్ని క్రైమ్స్ అంటే జరుగుతున్నాయనంటే అవన్నీ కూడా దాచిపెట్టడానికి ఇవన్నీ డైవర్షన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా హైడ్రా మీద క్వశ్చన్ చేస్తున్నారని వాళ్ళకి అండగా ఉండొద్దని చెప్పేసి వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని ఎట్లా ఆపాలా, వాళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలా, సో ఇట్లాంటివన్నీ చిల్లర రాజకీయాలు ఫస్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాధ్యం. సో వారి డైరెక్షన్స్ మీదనే ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి. ఒక మహిళను అడ్డు పెట్టుకొని ఇట్లాంటి అంటే యాక్షన్ అంటే ఇట్లాంటి చర్యలు చేపట్టడం అనేది చాలా దురదృష్టకరం. చాలామంది మహిళలు చాలా సిగ్గుపడుతున్నారు ఆమె చేసిన మాటలకి. ఎందుకంటే కేవలం ఒక ఇండస్ట్రీ కాదు, ఒక మహిళ మీద ఇంకో మహిళ అట్లా చేస్తే అసలు రావాలనుకున్న వాళ్ళు కూడా అవన్నీ చూసి భయపడి వెనకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ వాళ్ళందరూ మహిళలను మేము మహారాణులను చేస్తాం, వాళ్ళని లక్షలలో కోట్లలో వాళ్ళకి ఇట్లా అంటే మంచి పొజిషన్లో ఉంచుతామని అంటున్నారు. ఇప్పుడు చూస్తే హైడ్రా పేరు మీద గత వాళ్ళు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలుగా పడిన కష్టాన్ని కూడా గుంజుకొని రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళని. సో అవన్నిటిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము డెఫినెట్గా దేనికైనా ప్రజల పక్షాల్లో ఉంటాం, ప్రజల కోసం కొట్లాడతాం. అది అధికారమే కానివ్వండి, ప్రతిపక్షమే కానివ్వండి, ప్రశ్నించడానికి మేము ముందుంటాం.